స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచిలుక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేనుచిలుక కార్యక్రమంలో చేపల పెంపకాన్ని వినూత్నంగా ఆర్ఏఎస్ పద్ధతిలో చేస్తూ నగర వాసులకు బతికి ఉన్న చేపల్ని అందిస్తున్న సాకేత్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతూ ఉన్న మాట నిజం. ఆరోగ్యం పైన దృష్టి సారించి పోషక విలువలు కలిగిన మాంసంలో నాణ్యతా ప్రమాణ జీవాల చేపల మాంసంపై అందరూ ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ ఉండటం కూడా మనకు తెలిసిన గమనిస్తున్న విషయం. ఇటువంటి విషయాలను బాగా గమనించిన సాకేత్ నగర నడిబొడ్డులో ఉన్న ఏఎస్ రావు నగర్లో నూతన విధానమైన ఆర్ఏఎస్ పద్ధతిని అనుసరించి బతికిన చేపల్ని విక్రయిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో రైతులకు వ్యవసాయం దాని అనుబంధ వృత్తులే జీవనాధారం. ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత జీవనోపాధిని పొందటం అనేది మనకు తెలిసిన విషయమే. ఇందులో ప్రధానంగా పాడి, కోళ్లు, చేపల పెంపకం ముఖ్యమైనవిగా మనం అభివర్ణించొచ్చు. చేపల పెంపకం అనేది కొద్దిపాటి కష్టంతో లాభాలను అధికంగా పొందే వీలుంటుంది. పెట్టుబడి నుంచి పట్టుబడి దాకా, పట్టుబడి నుంచి మార్కెట్ దాకా కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెళకువలు అత్యంత కీలకం. అంతేకాకుండా వివిధ చేపల చెరువుల పరిశీలన, చేపల మేతకు సంబంధించిన పూర్తి సమాచారం, మార్కెట్లో ఏ చేపలకు అధిక డిమాండ్ ఉంది, చేపల్లో వచ్చే వ్యాధుల నివారణ, ఇలాంటి అన్ని విషయాలపై అవగాహన అత్యంత అవసరం. ఈ చేపల పెంపకం అనేది జీవనోపాధికి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలను సమకూర్చుతూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం, సమాచార రంగం వైపు మళ్లుతూ వీటిపైన పూర్తిగా ఆధారపడి ఉండటం అనేది గమనార్హం. అంతేకాకుండా గ్రామీణ జీవన ఆర్థిక పరిపుష్టికి చేపల పెంపకం అనేది ముఖ్య భూమికగా మారిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా చేపల పెంపకాన్ని నీటి వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే చేపట్టాల్సి ఉంటుంది. సమగ్ర మత్స్యపాలన విధానంలో చేపల పెంపకం అనేదాన్ని ఇతర పంటలతో కూడా కలిపి చేపట్టే అవకాశం ఉంది. చేపల పెంపకం వల్ల అనతి కాలంలోనే ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువే. చేపల పెంపకాన్ని చేపట్టి లాభాలను పొందుతున్న వారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నారని చెప్పటం భావ్యంగా ఉంటుంది. సర్టిఫైడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కొరమేను చేపల క్షేత్రాన్ని సొంతంగా నిర్మించుకుని ప్రస్తుతం ఎంతో మందికి శిక్షణ ఇస్తోన్న కొరమేను చేపల విక్రయ ఉత్పత్తి కేంద్ర సాకేత్ ని మనం అభినందించాల్సిందే. ప్రస్తుతం యువత ఉద్యోగ రంగం వైపు దృష్టి సారిస్తున్న, ఉన్నత చదువు చదివి కూడా తనకు సాంప్రదాయంగా కులవృత్తి పరంగా వచ్చిన చేపల పెంపకం వైపు దృష్టి సారించి కొరమేను చేపల పెంపకంలో అద్భుతంగా రాణిస్తోన్న సాకేత్ కి ఆకుపచ్చని శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న ఏఎస్ రావు నగర్ లో ఆర్ఏఎస్ పద్ధతిలో లైవ్ ఫిష్ ని విక్రయిస్తూ ఎంతో మంది వినియోగదారులకు సరసమైన ధరలకు అన్ని రకాల చేపల్ని అందిస్తున్న సాకేత్ కి అభినందనలు తెలుపుతున్నాం. నా పేరు సాకేత్. నేను ఒక పర్సనల్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో నేను ఒక జిమ్లో వర్క్ చేసేవాడిని. సో నా ప్లాన్ ఏముండే అంటే ఈ కోవిడ్ ముందు జిమ్ స్టార్ట్ చేద్దామనేసి నేను లోన్ తీసుకున్నాను అనమాట. సో లోన్ తీసుకున్న తర్వాత ఈ కోవిడ్ పీరియడ్లో ఇంకా జిమ్స్ అన్నీ ఆపేశారు.
సో నాకు అప్పుడు అర్థం కాలేదు ఏం చేయాలి లోన్ అమౌంట్ని అనేసి. సో నాకేం థాట్ వచ్చిందంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి ఇన్వాల్వ్ అవుదాం, ఇన్వెస్ట్ చేద్దాం ఈ ఫిష్ ప్రొడక్షన్ని. దీనివల్ల ఏంది, ఫిష్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, అండ్ ఇంకొకటి ఒమేగా ఫ్యాట్స్ వల్ల మనిషి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దానివల్ల కోవిడ్ నుంచి కూడా మనము ఎదుర్కొనే శక్తి వస్తుంది అనేసి ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి నేను ఎంటర్ అయ్యాను. అండ్ మెయిన్ రీజన్, నేను బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ స్టూడెంట్ని, దాని తర్వాత నా ప్యాషన్ అనేది ఫిట్నెస్. సో నేను పర్సనల్ ట్రైనర్గా జాబ్ చేశాను, అండ్ నేను న్యూట్రిషనిస్ట్, నేను డయట్ ప్లాన్స్ అన్నీ ఇస్తుంటాను. సో అది ఒక ముఖ్యమైనది, నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ కోవిడ్ నాకు ఒక పెద్ద లెసన్ ఇచ్చింది, ఏం చేయాలి లైఫ్లో అనేసి. సో ఇది ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాను. సో బేసికలీ ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మొత్తం నా ఓన్ మనీతోనే నేను లోన్ తీసుకొని స్టార్టప్ చేశాను. ఈ ఫిషెస్ అనేది మన దగ్గర మెయిన్లీ కొన్ని మన దగ్గర పెరిగినవి ఉంటాయి, ఇంకొన్ని మనం ఆంధ్ర నుంచి తెప్పించినవి ఉంటాయి. ఇవన్నీ కల్చర్ ట్యాంక్స్లో పెరిగిన ఫిషెస్, ఇదేదో మనము ఇట్లా చెరువుల నుంచి అక్కడి నుంచి తెచ్చినవి కాదు. మెయిన్లీ ఏంటంటే ఇవి హెల్తీగా గ్రో అయిన ఫిషెస్, క్వాలిటీ వాటర్లో ఉండి కండిషన్గా ఉన్న ఫిషెస్ ఇవన్నీ. సో దీనివల్ల ఆ ఫిష్ క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్గా ఉంటుంది నార్మల్ డెడ్ ఫిష్కి, లైవ్ ఫిష్కి. సో మా ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే మేము ఇవ్వడంది ఫ్రెష్ ఫిష్. సో అది మా మెయిన్ రీజన్. చేపల పెంపకం అనేది చెరువుల్లో, కుంటల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది తక్కువ స్థలంలో ఆర్ఏఎస్ పద్ధతి ద్వారా నాణ్యతా ప్రమాణ చేపల సాగుని నివాస గృహాల మధ్యనే చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేని, పర్యావరణానికి హాని కలగని విధంగా చేపల్ని సాగు చేయటం గొప్ప విషయంగా భావించవచ్చు. అయితే నూతన విధానాలపై, ఆధునికతపై మక్కువ కలిగిన సాకేత్ చేపల పెంపకాన్ని చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా మారుతున్నాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. మరింతగా మనం సాకేత్ చేస్తున్న చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది మేము రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేసి హోమ్ అక్వేరియం ఫిష్ ప్రొడక్షన్, లిమిటెడ్ ప్లేస్లో, లిమిటెడ్ వాటర్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫిష్, అండ్ అది మన ముఖ్యమైనది మన లైవ్ ఫిష్లో ఉంటుంది. మా మెయిన్ ఇంపార్టెన్స్ అనేది లైవ్ ఫిష్, క్వాలిటీ ఫిష్ ప్రొడక్షన్ చేయడమే మా అతి ముఖ్యమైన క్వాలిటీ. సో మీరు చూస్తున్నట్టు వెనుక అవన్నీ కల్చర్ ట్యాంక్స్. సో ఆ సిస్టమ్నే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మీకు అంత వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉండదు, ఉన్న వాటర్లోనే లిమిటెడ్గా యూజ్ చేయడం, మళ్ళీ దాన్నే రీసైకిల్ చేసి బయోఫిల్టర్ చేసి యూవీ రేస్ త్రూ ఆ వాటర్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి సేమ్ వాటర్ని యూజ్ చేయడము. దానివల్ల ఇలాంటి కమర్షియల్ ప్లేసెస్లో వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఒక్కటేసారి మనం ఈ ట్యాంక్స్లలో మేజర్గా వాటర్ నింపుకోవడం వల్ల పక్కనున్న వాళ్ళకి కూడా ఎక్కువ వాటర్ వేస్టేజ్ అయ్యి వాళ్ళకి కూడా ఇబ్బందులు కాకుండా దాని బెస్ట్ బెనిఫిషియల్స్ థింగ్. ద మెయిన్ థింగ్ ద సర్క్యులేషన్ సిస్టమ్ ఏంటంటే మనకి ముఖ్యమైనది ఆక్సిడేషన్, ఏరియేషన్. 24 hours మనం ఏరియేషన్ నడపాలి. సో ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క చేపకి. అండ్ ఇంకొకటి బయోఫిల్ట్రేషన్. ఫిష్ అనేది అమోనియా రిలీజ్ చేస్తుంది దాని వేస్ట్ నుంచి. అమోనియాని మనం నైట్రేట్లో కన్వర్ట్ చేయాలి. ఆ నైట్రేట్లో కన్వర్ట్ చేయడం ప్రాసెస్ని మనం నైట్రిఫికేషన్ అంటాము. సో ఆ నైట్రిఫికేషన్ అనే దానికి మనకి బయోఫిల్ట్రేషన్ ట్యాంక్స్ ఉంటాయి. సో ఆ బయోఫిల్ట్రేషన్ ట్యాంక్స్ నుంచి వాటర్ రీసైకిల్ అయ్యి మళ్ళీ అవి యూవీ రీఫిల్ట్రేషన్ అవుతుంది. సో అదైనాక మళ్ళీ ఆ ఫ్రెష్ వాటర్ అంతా పైనుంచి వచ్చేసి సో మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయి. సో దాంట్లో ఉన్నంత వేస్ట్ అంతా తీసేస్తారు. బేసికలీ మనకి ఫిషెస్ వచ్చేసి ఆంధ్రాలో మా ఫ్రెండ్ తన రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఫామ్లో పెంచినవి. తను చిన్నప్పటి నుంచి ఆ చేపలని దగ్గరగా చూసి పెంచిన క్వాలిటీ ఫిషెస్ ఇవి. మంచి హెల్దీ సీడ్స్ పెట్టి పెంచుతారు ఫిషెస్ని.
బేసికలీ మా మెయిన్ మోటో ఏంటంటే మేము ఎలాంటి గ్రోత్ హార్మోన్స్ వాడము, ఎలాంటి చికెన్ వేస్ట్ కానీ ఎలాంటి బయోలాజికల్ వేస్ట్ కానీ ఫిష్కి ఫుడ్ లాగా మేము పెట్టాము. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆర్గానిక్ ఫుడ్ లాంటిదే మేము మ్యాక్సిమం ఫిష్కి అందజేస్తాం. సో దానివల్ల అది దృఢంగా ఉంటుంది, దాని క్వాలిటీ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. బేసికలీ మన దగ్గర ఉన్న ఫిషెస్ అన్నీ బొచ్చ, రవ్వ, కొరమేను అండ్ ప్రాన్స్ అండ్ తిలేపియా, బాసా, అపోలో ఫిష్ ఇవన్నీ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో పెరిగిన ఫిషెస్ అని మీకు అందరికి తెలిసినదే. సబ్మెరీన్ ఓషన్ ఫిషెస్ అనేది డిఫరెంట్ ఫిషెస్. సో మనం బేసికలీ పెంచేది అంతా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలోనే పెరుగుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్ ఆక్సిడేషన్. వితౌట్ ఏరియేషన్ ఫిష్ గ్రోత్ అనేది జీరో ఉంటుంది. ఏరియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫిష్కి. అండ్ ఎప్పుడప్పుడు మనం బయోఫిల్ట్రేషన్ చేస్తుండాలి. ఆ అమోనియాని మనం తీసేసేయాలి. మన బయాలజికల్ వేస్ట్ ఫిష్ నుంచి వచ్చేది అమోనియా అంటారు. అమోనియా ఉంటే ఎక్కువ టాక్సిక్ అయిపోతాయి వాటర్. టాక్సిసిటీని మనము కన్వర్ట్ చేసి నైట్రైట్లో కన్వర్ట్ చేయాలి. నైట్రిఫికేషన్ అనేది ఇది ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అయినది. సో దానివల్ల వాటర్ క్వాలిటీ అనేది ఆప్టిమమ్ లెవెల్స్లో మంచిగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విధానం దీంట్లో చేయబడాల్సింది. మన దగ్గర ఇంకా కొరమేను ఒక్కొక్కటి చిన్నప్పటి నుంచి అవి పెంచినవి. అది ఆంధ్రాలో మా ఫ్రెండ్ తన ప్లాంట్లో పెంచుతారు. అది ఒక పెద్దగా ఒక సైజ్కి వచ్చినాక మనకు వచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యి మనం ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్కి అమ్మి, సో అలా ఈ బిజినెస్ నడుస్తుంటుంది. చేపలకి ఫుడ్ వచ్చేసి చాలా హెల్దీ సీడ్స్ పెడతాం, ఫిష్ సీడ్స్. అవి బయాలజికలీ చాలా హెల్దీగా గ్రో అవుతుంది. సో దానివల్ల చేప దృఢంగా పెరుగుతుంది, మంచి సైజ్కి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక ఫిష్ బయాలజికలీ గ్రో కావడానికి. ఈ కల్చర్ ట్యాంక్స్ వచ్చేసి ఒక్కొక్కటి 5 feet ఉంటుంది, 2 meter డయామీటర్ రేడియస్ త్రూ ఉంటుంది. సో వాటర్ కెపాసిటీ దీని వచ్చేసి 13,000 liters. సో మనం ఆ 13,000 liters నింపొద్దు. అరౌండ్ మనం ఫిష్ పెరగాలి, మనకి అందాలి ఈ ట్యాంక్స్లో నుంచి అంటే 5,000 to 6,000 liters వరకే మనం వాటర్ పెట్టాలి దాంట్లో. అండ్ మెయిన్ రీజన్ ఫిష్ డిసీజెస్ రావడానికి కారణం అమోనియాని మనం తీయకపోవడమే మెయిన్ రీజన్. అమోనియా అనేది కన్వర్ట్ చేయాలి మనం నైట్రైట్లో. నైట్రిఫికేషన్, బయోఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ ఫిష్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే చాలా రకాలమైన డిసీజెస్ వచ్చి చేప చనిపోవడం జరుగుతుంది, చేప టాక్సిటీ పెరగడం జరుగుతుంది. దానివల్ల తిన్న వాళ్ళకి ఆరోగ్యం కూడా మంచిది కాదు. అది పెరుగుతున్న ట్యాంక్స్లో కూడా వేరే చేపలకి కూడా అది మంచిది కాదు. సో మన బయోఫిల్ట్రేషన్ అండ్ యూవీ ఫిల్ట్రేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన చేప దృఢంగా పెరగడానికి. చేపల పెంపకాన్ని నూతన విధానమైన ఆర్ఏఎస్ పద్ధతిలో చేయటం అనేది అంత సులువైన విషయం కాదు. కొంత మెలకువలు, జాగ్రత్తలు అవసరం. మార్కెట్ డిమాండ్ని బట్టి చేపల్ని తెచ్చి ట్యాంకులో ఉంచి వినియోగదారులకు వారికి ఇష్టమైన చేపల్ని అందివ్వాల్సి ఉంటుంది. అలాగే డిమాండ్ ఉన్న రొయ్య, తిలిపి, బొచ్చ, రవ్వ, బాష, అపోలో ఫిష్, కొరమేను చేపల్ని తెచ్చి విడివిడిగా ఉంచి వాటి నాణ్యతా ప్రమాణ విధంగా సాగు చేసి వినియోగదారులకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన సాకేత్ చేపల సాగుని ఆర్ఏఎస్ పద్ధతిలో చేస్తూ మంచి ఫలితాలను పొందటం విశేషం. మరింతగా చేపల పెంపకం గురించి సాకేత్ మాటల్లోనే తెలుసుకుందాం.
ట్యాంక్స్ కెపాసిటీ వచ్చేసి ఒక్కొక్కటి 13,000 లీటర్స్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క ట్యాంక్లో మనం ఒక్కొక్క స్పీషీస్ వేస్తాము. ఒక్క స్పీషీస్ అరౌండ్ మనం 150 to 200 కిలో వరకు మన కెపాసిటీ ఉంటుంది దీనిలో కంటైనర్స్లో స్టోర్ చేయడానికి. అలా మనకి 4 కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి మనం అరౌండ్ 600 to 750 కిలోగ్రామ్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ రీఫిల్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. అది మనం ఎవ్రీ వీక్ ఫ్రెష్ వాటర్ అనేది చేంజ్ చేస్తుంటాం. యూవీ ఫిల్ట్రేషన్, బయోఫిల్ట్రేషన్ అనేది ఎవ్రీ డే 2 hours రన్ చేస్తాం మెషిన్ని. దానివల్ల అమోనియాని డైలీ మనం కన్వర్ట్ చేసేసాలి. దానివల్ల స్టోర్ చేసే అమోనియా అది మొత్తం స్టోర్ అయిపోయి వాటర్ని అంతా చెడేసేసి చేప చనిపోవడం దానికి కూడా మెయిన్ రీజన్ అవుతుంది. దానివల్ల చేపకి మంచిది, దాని గ్రోత్కి మంచిది, కొనే వాళ్ళ ఆరోగ్యంకి కూడా మంచిది. సో అది మన ముఖ్యమైన క్వాలిటీ. మన దగ్గర లైవ్ ఫిషెసే కాకుండా సముద్రపు చేపలు కూడా దొరుకుతాయి, సీ ఫిషెస్. ఇంకా వివిధ రకమైన సముద్రపు చేపలు కూడా జనాల ఆర్డర్స్ బట్టి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మాకు చెప్తే అవి కూడా మేము తెప్పించగలుగుతాం. అవి ఓన్లీ వీక్లీ 2 days 3 days వరకే ఉంటాయి. అది సండే మార్కెట్ వరకు మనం మొత్తం సీ ఫిషెస్ అన్నీ సేల్ అయిపోతాయి. మీరు ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, పార్టీస్ ఉన్నా మేము స్వచ్ఛమైన ఫిష్ మీకు బల్క్లో ఆర్డర్స్ చేస్తే మీకు క్లీన్గా మీకు మేము సప్లై చేయగలం. అండ్ హోమ్ డెలివరీస్ అనేది మా ముఖ్యమైన ఇంపార్టెన్స్. ఈ కోవిడ్ పీరియడ్లో సోషల్ డిస్టాన్సింగ్ వల్ల ఇక్కడికి వచ్చి గుంపులుగా ఉండే బదులు మీరు ఆన్లైన్ కానీ ఫోన్ చేసి అయినా ఆర్డర్ పెట్టచ్చు. మేము ఇలాంటి బాక్సెస్లో మీకు డోర్ డెలివరీ చేయగలం. ఇది హైజీనిక్గా మేము ప్యాక్ చేసి శానిటైజ్డ్గా పర్సన్స్ వచ్చి మీకు డోర్ డెలివరీ చేస్తారు. మీరు కాల్ అయినా చేయొచ్చు, మాకు మెయిల్ అయినా పెట్టచ్చు, మీరు ఎలా అయినా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 789-344-3873. అండ్ మీరు ఇంకొకటి ఆన్లైన్ త్రూ కూడా మాకు కాంటాక్ట్లో కావాల్సి అనుకుంటే హెల్దీ లైఫ్ ఫిష్ మార్ట్ అనేసి మాకు ఫేస్బుక్లో ఇంకా మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది. ఇంకా మా ఈమెయిల్ ఐడి వచ్చేసి healthylifefishmart@gmail.com. మీరు ఏదన్నా బల్క్ ఆర్డర్స్ ఉన్నా, మీకు ఎలాంటి చేపలు కావాలన్నా, మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా మాకు కాంటాక్ట్ అయ్యేసి మీరు ఆన్లైన్ త్రూ కావచ్చు, కాల్ చేసి అయినా కావచ్చు, మీకు ఎలా సౌకర్యం కలుగుతో అలా చేయగలరు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన సాత్విక్ సాకేతులిద్దరూ వ్యవసాయ అనుబంధ వృత్తులైన చేపల పెంపకం వైపు వచ్చి RAS పద్ధతిలో చేపల పెంపకాన్ని చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలబడడం గొప్ప విషయంగా భావించాలి. సాత్విక్ సాకేతుల ఇద్దరికీ నీలి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.